ఒక దేశ నిర్మాణం సక్రమంగా జరగాలంటే అందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. అలాగే సంఘటిత రంగంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఎంప్లాయీస్ సేవలు విలువైనవి. దశాబ్దాల తరబడి వీరు అందించిన సేవలకు గాను వీళ్ళ సంక్షేమం కోసం, వీరి రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత కోసం ఈపీఎఫ్ఓ 1995లో ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ని ప్రారంభించింది. దీనిలో ఎంప్లాయర్ నుండి వారి మూల వేతనము మరియు డిఏలో కలిపి 12% ఈపీఎఫ్ఓ ప్రతి నెల సేకరిస్తుంది. దీనిలో 3.67% ఈపీఎఫ్కి, 8.33% ఈపీఎస్కి వెళ్తుంది. ఎప్పుడైతే 58 సంవత్సరాల తర్వాత ఉద్యోగి విరమణ పొందుతాడో నిల్వధనంలో నుంచి పూర్తిగా ఈపీఎఫ్ఓ అతనికి చెల్లిస్తుంది. అంతేకాకుండా ప్రతి నెల 1000 రూపాయలను పెన్షన్గా అందజేస్తుంది. కానీ సామాజిక భద్రతలో భాగంగా 60 సంవత్సరాలు నిండి ఉండి హౌస్ హోల్డ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయలకు పైగా సామాజిక పెన్షన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు అందిస్తున్నాయి. కానీ దశాబ్దాల తరబడి తమ శాలరీలో నుంచి ప్రతి నెల నిల్వధనాన్ని ఈపీఎఫ్ఓలో నుంచి కేవలం 1000 రూపాయలు మాత్రమే పెన్షన్గా తీసుకోవడం. ఈ విషయంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు కొన్ని సంవత్సరాలుగా ఈపీఎఫ్ఓకి అభ్యంతరాలు తెలియజేస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు స్పందించిన ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ని 7500 రూపాయలతో పాటు డిఏను కూడా ఇవ్వటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున రాబోయే 2026 సంవత్సరం బడ్జెట్ సెషన్లో దీన్ని బిల్లు పెట్టే అవకాశం ఉంది. ఇది కనుక అమల్లోకి వస్తే 10 సంవత్సరాలకు పైగా నిండిన ఈపీఎఫ్ కాంట్రిబ్యూటర్లతో పాటు ఆల్రెడీ ఈపీఎస్ తీసుకుంటున్న పెన్షన్దారులు లబ్ధి పొందుతారు. దీనికోసం పెన్షన్దారులు ఎటువంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈపీఎఫ్ఓ ద్వారానే డైరెక్ట్గా పెన్షన్ అందుతుంది.